ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటది. పొరపాటు ఎక్కడే జరగలేదన్నా, నీ బొర్రలో జరిగింది. అందుకే కళ్ళు ముందు నిజం కనబడుతున్నా కళ్ళు లేని గుడ్డోళ్ళ చూస్తున్నావు. గుడ్డోడు కాకపోతే ఇంకేంటి, దాని చీర కింద డబ్బులు కనిపించట్లేదా? అప్పుడు నేను తెలిసింది ఎవరిని? చెంప పగల కొట్టాల్సింది ఎవరిని? దాంతే. కానీ మీరేం చేస్తున్నారు? ఇంకా కన్న కొడుకుని అనుమానిస్తున్నారు. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. ఉంటే అదైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. చెప్పండి, అది కావాలా నేను కావాలా? బయటికి పోరా. నాన్న తొందర పడకు నాన్న, ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. నన్ను బయటికి పోమంటావా? నిజాలేంటో తెలుసుకోకుండా చెల్లిని అనుమానించావు చూడు. నీలాంటోడు ఇంట్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పోరా బయటికే. నాన్న తొందర పడకు నాన్న. రే అన్నయ్య, వద్దురా అన్నయ్య. ఆహా, ఏంటామాలే? తండ్రి కొడుకుల మధ్య దిప్పెట్టేసి ఏవి తెలియదు నచ్చలా యాక్టింగ్ చేస్తున్నావా? యాక్టింగ్లు నీ కోరిక తీరింది కదా, నీ మనసు చల్లారింది కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో ఒకదానివే ఉండి ఈ రాజ్యాన్ని వెళ్ళుకో. ఇదిగో అట్టుకో. అన్నయ్య అన్నయ్య వద్దురా, నా మాట వినరా. అన్నయ్య అన్నయ్య నా మాట వినరా. అటు మొగుడికి చెప్పలేవు, ఇటు కూతురికి చెప్పుకోలేవు. మధ్యలో నాకు చెప్తావేంటి? వద్దన్నయ్య వద్దన్నయ్య. ఉన్న ఒక్కదానో కొడుకు కొంపతులేసిపోతున్నాడు. అందరూ కలిసి ఇక్కడే కూర్చొని ఆడమండి. ఆగరా, ఆగన్నయ్య. భాస్కరో, ఓ భాస్కరో, భాస్కరో, ఓ భాస్కరో, ఆకాశ. ఏంట్రా అలిగావేంటి? సిచ్చే, ఈ బతుకు బతికే కంటే దేంట్లో దాంట్లో దూకి చచ్చిపోవడం మేలు. ఏట్రా ఏటైంది? ఇంకేం కావాలరా? తోడబుట్టిన చెల్లి ఉంది కదా మహాతల్లి, అదే సిట్టమ్మ తల్లి. ఆవిడ గారు నన్ను దొంగం చేశారు. ఏట్రా నిన్ను దొంగం చేయటం ఏట్రా? చెప్పుకుంటే సిగ్గుసేటు మాయ్యా. నేనంట అది కష్టపడి దాచుకుని డబ్బుని కొట్టేశానంట. నేను పెద్ద దొంగనంట. నువ్వు దొంగవేట్రా? పాలాపురం చేస్తా 2 చేత్ర సంపాదిస్తున్నా నీకు
దొంగతనం చేయాల్సిన అవసరం ఏముందిరా? దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదని దానికి తెలుసు. అందుకే దాని డబ్బులు అదే కొట్టేసుకుని అదే దాని చీర కింద దాచేసుకుని మా అమ్మ నాన్న ముందు నన్ను దొంగం చేసింది. అట్టెట్టెట్టెట్టెట్ట అంటే అదే డబ్బులు కొట్టేసి అదే నీ మీద నేరం పెట్టేసింది అన్నమాట. అవును మాయ, అందుకే అలిగి ఇంట్లో నుంచి వచ్చాను. చాలా మంచి పని చేసావురా. మళ్ళీ ఆ సిట్టెం వచ్చి నీ గడ్డం పట్టుకొని బతిమలాడే వరకు నువ్వు ఆ కొంపకెళ్ళమాక. అంటే నేను అలాగే అనుకున్నాను. కాకపోతే నేను వెళ్ళకపోతే మా నాన్న భయపడిపోతాడు, మా అమ్మ దిగిలిట్టేసుకుంటుంది. వాళ్ళ కోసమైనా వెళ్ళక తప్పదు కదా. ఓరి పిచ్చోడా, వెళ్ళకుండా ఎలా ఉంటావురా? కాకపోతే నీ చెల్లి దిగొచ్చేదాకా కాస్తంత బెట్టు చేసేయాలరా. నువ్వు వెంటనే వెళ్ళిపోయావనుకో ఇంకోసారి కూడా నిన్ను ఇలాగే అదవం చేసేస్తుంది. నా మాటిని నీ చెల్లి ఎత్తుక్కొని వచ్చేదాకా ఏటి ఇంటికి వెళ్ళమాక. అది కాదు మాయ. ఇదిగో వద్దని చెబుతున్నాను కదా, వింటావా? రా, అలా సరదాగా ఊరు చివరి దాకా వెళ్దాం. ఈ లోపు రాత్రి అయిపోద్ది. నీ చెల్లి నీ కోసం ఎత్తుక్కుంటూ వస్తుంది. అప్పుడు వెళ్దు గాని. రే బావ చెప్పినప్పుడు ఏంట్రా, ఇంకేటి ఆలోచించేది? వెళ్దాం పెద్ద. పద దా బండిది. అలాగే మాయ. కొడుగా అమ్మా, నువ్వు ఇంతగా సంబరపడిపోతున్నావంటే ఏదో ముఖ్యమైన విషయమే జరుగుంటుంది. ఏంటమ్మా అది? మనకది ముఖ్యమైన విషయమైనా ఊరి జనాలందరూ ముక్కు మీద వేలేసుకొని వినే విషయమే ఇది. ఏంటమ్మా అది? మన ఆయిల్ మిల్ సీజ్ చేయించానని ఆ చిట్టెమ్మ ఆనందపడే లోపే దానికి దాని అన్నకి మధ్య చిచ్చు పెట్టి ఆ భాస్కర్ గాడు ఇల్లు వదిలి వెళ్లేలా చేశాను. నిజమా? ఆ చిట్టమ్మ వాళ్ళ అన్నయ్య దాని మీద అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా? ఎస్. ఆ రక్త సంబంధ సినిమాలో ఆ ఎన్టీఆర్ సావిత్రి లాంటి అన్నా చెల్లెళ్ల మధ్య అడ్డుగోడ కట్టేశాను. దాన్ని పగలగొట్టడం ఆ చిట్టెమ్మ వల్ల కాదు. ఇంకా భాస్కర్ గాడు ఆ ఇంటి గడప తొక్కడు. దాంతో ఆ చిట్టెమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది. వాళ్ళన్నని ఇంటికి తీసుకువచ్చే దారులు వెతుకుతుంది తప్ప మన రవిచంద్ర గురించి ఆలోచించదు. ఆలోచించే సమయం కూడా మనమివ్వం. ఓ అలా అని కలలుగానే మగక్క. రే, నువ్వొచ్చావేంట్రా? రాక ఎయిడ్స్ ఏమంటావు? పక్షవాతం వచ్చిన వాళ్ళ నటించరా? నా కొడుకుని మొగుడిని కాపలా పెడతాను, దాంతో నా కొడుకు ఇంటి పట్టునే ఉంటాడని చెప్పావా? కానీ ఆడు ఎయిడ్స్ వేసాడో తెలుసా? ఏం చేశాడు? మన బావగారు అల్లుడు గారు చేతులు కలిపేసుకుని నన్ను ఎదవన చేసేసి అల్లుడిని ఆ సిట్టిమ్మ దగ్గరకు పురమాయించేశాడు. వాళ్ళ ముందు నాటకం ఆడుతున్నాను కాబట్టి గతి లేక అదిగో ఆ మంచం మీదే పడున్నాను. ఇప్పుడు ఏటైంది? నీ జ్ఞానం నీకుంటే వాళ్ళ జ్ఞానాలు వాళ్ళకున్నాయని అర్థమైందా? రవిచంద్ర, 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 రే రవిచంద్ర! మీ అమ్మని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నేనేం మోసం చేశానమ్మా? ఇంకా ఏం చెయ్యాలిరా? మావయ్య మంచం దిగకూడదు, వాడికి సేవలు చేస్తూ వాడి పక్కనే ఉండరా అని బాధ్యతను అప్పగిస్తే నువ్వేం చేశావు? వాడి కళ్ళు కప్పి పారిపోలేదా? ఇది మోసం కాదా? అసలు పక్షవాతమే లేని మావయ్యని రోగిస్టోడ్లా మంచం మీద పడుకోబెట్టి నాతో 24 గంటలు సేవలు చేయించావు. ఇది మోసం కాదమ్మా? నువ్వు నన్ను మోసం చేసినట్టు కాదమ్మా? ఓహో, అంటే వీడికి రోగం లేదని తెలిసి దొంగచాటుగా చిట్టమ్మ దగ్గరికి పారిపోయావన్నమాట. అంటే
నిన్న జరిగిన పోటీలో ఆ చిట్టమ్మకి సాయం చేసింది నువ్వేనన్నమాట. చిట్టమ్మా, నేను ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా. నా జాగ్రత్తలో నేనున్నా. నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. ఏం వచ్చినా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. అది కాదు భార్య గారు. మీరు నోరు ముయ్యండి. అసలు దీనంతటికి కారణం మీరే. వీడంటే పసివాడు, తెలుసో తెలియకో తొందరపడతాడు. మీ బుద్ధి ఏమైంది? చెయ్యి లేపడం తప్పు కాబట్టి ఆగుతున్నాను. మీ స్థానంలో మరొకడుండుంటే ఏం చేసేదాన్నో. రవి, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ భవిష్యత్తులో మాత్రం నేను చెప్పిందే జరగాలి. నాకు తెలియకుండా నువ్వు గడప దాటడానికి వీల్లేదు. అమ్మా, నువ్వు చెప్పినట్టు విని పెట్టింది తిని బతకడానికి నువ్వు పెంచుకుంటున్న కుక్కని కాదు, నీ బానిసని కాదు, నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకునమ్మా. అదే నా భయం. నువ్వు నా కొడుకువి కాబట్టే, నువ్వు దారి తప్పుతున్నావు కాబట్టే దారిలో పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. దారి తప్పడం అంటే? నాకు నచ్చని మనిషితో, నేను అసహించుకునే మనిషితో నువ్వు కలిసి తిరుగుతున్నావు చూడు, అదే నా దృష్టిలో దారి తప్పడం. అయితే నాకు కూడా మావయ్య నచ్చట్లేదమ్మా. మావయ్య అంటే అసహ్యం అమ్మా. మరి ఆయనతో నువ్వు మాట్లాడటం మానేస్తావా? రే, వాడు నా తమ్ముడ్రా. వాణ్ణి కలవద్దు అనడానికి నువ్వెవరు? నీకేం హక్కుంది? చిట్టమ్మ కూడా నా ఫ్రెండ్ అమ్మా. తనే గనక డంపింగ్ యార్డ్లో కాపాడుండకపోతే ఈరోజు ఈ కొడుకుండేవాడు కాదు. నువ్వు జన్మనిస్తే చిట్టమ్మ నాకు పునర్జన్మనిచ్చింది. నీ తమ్ముడు నీకెంత ఇంపార్టెంటో ఒక స్నేహితురాలిగా తను కూడా నాకు అంతే ఇంపార్టెంట్. అంటే ఆ చిట్టమ్మని కలవకుండా ఉండనంటావు? నా మాట అంటే నీకు లెక్కలేదంటావు? నువ్వేమనుకున్నా సరే, నేను మాత్రం నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు నచ్చినట్టే బతుకుతాను. తప్పైతే క్షమించమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు తలదించుకునే పని గాని, మన ఇంటికి తలవంపులు తెచ్చే పని గాని నీ కొడుకు ఎప్పటికీ చేయడమ్మా. మార్చేసింది, నా కొడుకుని పూర్తిగా మార్చేసింది. వీణ్ణి దాని గుప్పెట్లో పెట్టుకుంది. అవునమ్మా, నీకు ఎదురు మాట్లాడడానికే భయపడే తమ్ముడు కుండలు బద్దలు కొట్టినట్టు తన మనసులో ఉన్నది చెప్పాడు అంటే ఇక వాడిని ఆపడం మన వల్ల కాదమ్మా. ఎందుకు కాదు? నాలోని పాత కాంతమ్మని బయటికి తీస్తే ఇలాంటి చిట్టెమ్మలు 100 మంది వచ్చినా సరే ఊరిని వల్లకాడుగా మార్చేస్తుంది. మన స్థాయి కంటే తక్కువని, మన ఇంటి నీడని తాకడానికి కూడా దానికి అర్హత లేదని తెలిసి దాన్ని ప్రేమిస్తున్నాడంటే
ఒక్కటే రీజన్, దాని క్యారెక్టర్. దాని క్యారెక్టర్ నచ్చి దాని వెంట పడుతున్నాడు. అదే దాని క్యారెక్టర్ మీద మచ్చపడితే ఏంటమ్మా నువ్వనేది? చెప్తా చెప్తా గట్టి గుణపాఠమే చెప్తా. కోపంలో 100 అనుకుంటాం. ఆ మాత్రం దానికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? అమ్మ నాన్న చెల్లి అన్న ప్రేముంటే ఆడిట్ట బయటికి వెళ్తాడా? చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? కుటుంబరావు కన్న కొడుకుని బయటికి గెంటేశారనుకోరు? సిసి ఇలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. బయటికి పోరా అనకుండా ఉండాల్సిందా? అంటే ఏడ్ చేయమంటావే? చూసినావుగా సిట్టి నట్టుకుని ఎన్ని మాట్లాడినాడు. పొద్దు ననక ఇల్లు వదిలిపెట్టిపోయాడు, ఇంతవరకు రాలేదు. అసలే అన్నయ్య ఆకలికి ఆకలేడు, అసలు తిన్నాడో లేదో. ఎక్కడికి వెళ్తున్నావే? ఏటమ్మా నువ్వు వెళ్ళి అన్నయ్య కాళ్ళు గట్టుము అట్టుకొని బతిమిలాడి ఇంటికి తీసుకొస్తా. చూసావు కదా, కాసేపు అయితే పొద్దు మూకేలా ఉంది, ఊరంతా సీకటయ్యేలా ఉంది. వాడు ఎక్కడున్నాడని వెళ్తావు? అసలు ఎలా ఎతికి తీసుకొస్తావు?